దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. కనిపెట్టుకొనువాడు ధన్యుడు. కనిపెట్టుకొని ఉండడం తేలికగానే అనిపించవచ్చు. అయితే క్రైస్తవ సైనికుడు అనేక సంవత్సరాల శిక్షణ తర్వాత మాత్రమే నేర్చుకోగలిగిన విన్యాసం ఇది. దేవుని యోధులకి నిలబడి ఉండటం కంటే వేగంగా ముందుకు సాగడమే తేలికగా వస్తుంది. ఇటు తోచని పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. ప్రభువుని సేవించాలని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకున్న వాళ్ళకు కూడా తాము ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి? చిరాకుతో గంగిర్లెత్తిపోవాలా? పెరిగితనంతో పారిపోవాలా? భయంతో తోచిన వైపుకు తిరగాలా? మొండి ధైర్యంతో ముందుకు దూకాలా? ఇవేవి కావు. కేవలం నిలిచి కనిపెట్టాలి. ప్రార్థనలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో మన పరిస్థితిని వివరించాలి. నీ కష్టాన్ని చెప్పుకోవాలి. సహాయం చేస్తానన్న ఆయన వాగ్దానం కోసం వేడుకోవాలి. విశ్వాసంలో వేచియుండు. ఆయనలో నిశ్చలమైన నీ నమ్మకాన్ని ప్రకటించు. అర్ధరాత్రి దాకా నిన్నలాగే ఉంచిన ఆయన మాత్రం తప్పకుండా సరైన సమయంలో వస్తాడన్న నమ్మకం ఉంచు. దర్శనం వస్తుంది, ఇక ఆలస్యం లేదు. ఓపికతో కనిపెట్టు. ఇశ్రాయేలీలు మోషేకి విరోధంగా సణిగినట్టు సణగకు. పరిస్థితిని ఉన్నదున్నట్టు స్వీకరించు. దాన్ని అలాగే నీ హృదయపూర్వకంగా స్వనీతితో కలుషితం కానీయకుండా నిబంధనకర్త అయిన దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థించు. తండ్రి, నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారమే జరగాలి. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఆఖరి దశకు వచ్చేసాను. అయినా ఆ ప్రవాహాన్ని నువ్వు పాయలుగా విడగొట్టే వరకు కనిపెడతాను. లేక నా శత్రువుల్ని నువ్వు వెనక్కి తరిమే వరకు ఎదురు చూస్తాను. ఎన్ని రోజులు నువ్వు నన్ను ఇలా ఉంచినా పర్వాలేదు. ఎందుకంటే ప్రభు నీ ఒక్కడి మీదే నా హృదయం ఆశలు పెట్టుకొనుంది. నువ్వే నా ఆనందం, నా రక్షణ, నా విమోచన, నా బలమైన కోట అని నా ఆత్మ పూర్తి నమ్మకంతో ఎదురుచూస్తుంది. ఓపికగా ఎదురుచూడు. దేవుడు ఆలస్యం చేయడు. నీ ఆశయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఫలించే వరకు నిరీక్షించు. నమ్ము, ఆశతో నమ్ము. దేవుడు సరిచేస్తాడు. చిక్కుముడ్లు పడిన జీవితం చీకటి బ్రతుకును వెలుగులోకి తెచ్చి పరిష్కరిస్తాడు. ఆశలు నిలిపి నమ్మకముంచు. విశ్రమించు శాంతిలో. క్రీస్తు రొమ్మున నీ ఆశయాన్ని ఆయన చెవిలో చెప్పు. ఆయన వాటిని ఫలింపచేస్తాడు. శాంతితో విశ్రమించు.